మై గాడ్, ఇప్పుడేం చేద్దాం? నేను ఎలా అయితే మంచితనం మాస్క్లో ఉండి దెబ్బ కొడుతున్నానో అలానే మాస్క్లో ఉండి నన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు. నేను ఆ మాస్క్ తీసేలా చేస్తాను. నువ్వు రికార్డ్ చేయి. రుద్ర అటాక్ చేశాడని ప్రూవ్ చేసి ఇంటి నుంచి బయటికి గెంటించేద్దాం. ఓకే బ్రో. రేయ్, ఎవర్రా నువ్వు? నిన్నే అడిగేది. బ్రో బ్రో బ్రో, ఇక్కడ మై గాడ్, ఒక్క దెబ్బ కూడా పైకి కనపడకుండా ఇలా కొట్టాడు బ్రో. మొబైల్లో రికార్డ్ చేయడం కూడా కుదరలేదు. సఫర్ అవుతూ రుద్ర సైలెంట్గా ఉండిపోయాడు అనుకున్నాను, కానీ వాళ్ళ పెదనాన్నకు జరిగిన దానికి నా మీద పగ తీర్చుకున్నాడు. ఇప్పుడేం చేద్దాం బ్రో? అత్తయ్య గారికి చెప్దామా? నో, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే. నా టైం వచ్చినప్పుడు నా రివెంజ్ నేను తీర్చుకుంటాను. ఏంటండి అలా చూస్తున్నారు? మనకేదైనా ఆపద కలిగినప్పుడు కుటుంబం అంతా అండగా నిలబడితే ఎంత ధైర్యంగా ఉంటుందో నాకిప్పుడు అర్థం అవుతోంది. నా కుటుంబాన్ని చూస్తుంటే నాకు చాలా ధైర్యంగా ఉంది. సరే, మీరు వెళ్ళండి, నేను బాగానే ఉన్నాను. సెలే ఎల్లు, మాయకి పలరసం అంటారా? ఇల్లు ఇలాట్రా. మీరు అందరూ వెళ్ళండి, నాను ఉంటాను మాయ దగ్గర. మాయకి ఏదైనా అవసరం అయితే నేను చూసుకుంటాను కదేటి. బాగా వెళ్ళండి. అక్కర్లేదు, ఆయన్ని చూసుకోవడానికి ఇంట్లో వాళ్ళందరూ ఉన్నాం. అదేటది? ఇదిగో పెద్ద పాప, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాను కూడా ఇంటి మనిషినే కదేటి. పెదనాన్నకి రెస్ట్ అవసరం. ఆయన ముందు ఆర్గ్యుమెంట్స్ పెట్టకండి. నాతో రుద్రుంటాళ్లే, మీరంతా మీ పనులు చూసుకోండి. సూర్య, గవర్నమెంట్ ప్రాజెక్టుకి సంబంధించిన డీల్ ఏదో వచ్చిందన్నా? అవును పెదనాన్న, ఇవాళ మీటింగ్ ఉంది. మరి నువ్వు రాఘవ ఆఫీస్కి వెళ్ళండి. వెళ్ళండి. సరే అన్నయ్య, నువ్వు జాగ్రత్త. సరే పెదనాన్న. Gopi, they are going office kada. Go and do food. Make carriage. Go.
గో. రే వంశీ, నువ్వు కూడా కాలేజీకి వెళ్ళు వెళ్ళు. అమ్మా ప్రీతి, నువ్వు ఈ టైంలో అస్సలు టెన్షన్ పడకూడదు. నేను బాగానే ఉన్నానమ్మా. మీకేదైనా జరుగుంటే మా అందరి పరిస్థితి ఏంటి నాన్న? ఊరుకో అమ్మా, ఊరుకో. వీరు, మావయ్య గారు, అమ్మాయిని తీసుకెళ్ళు. రా ప్రీతి. ఏడోకమ్మా, ఏడోకు. శకుంతల, నేను కొంచెం రుద్రతో మాట్లాడాలి. నువ్వు కూడా వెళ్ళు. రంగా. అలాగే మాయా. నాతో ఏదో మాట్లాడాలన్నారు. ఏంటి పెదనాన్న? నిన్ను చూస్తుంటే ఉబికొస్తున్న లావాని అణుచుకున్న అగ్నిపర్వతంలా కనిపిస్తున్నావురా. నిజం చెప్పు, నా మీద అటాక్ జరుగుతుందని నీకు ముందే అనుమానం ఉంది కదూ? కళ్యాణంలో నేను నిన్ను అబ్జర్వ్ చేశాను రుద్ర. అందరితో కలిసి సరదాగా ఉంటూనే నువ్వు దేనికో టెన్షన్ పడ్డం, అలర్ట్గా ఉండడం నేను గమనించాను. నాకెందుకో మన కుటుంబాన్ని ఎవరో టార్గెట్ చేస్తున్నారనిపిస్తోంది. వాళ్ళెవరో, ఎందుకు ఇదంతా చేస్తున్నారో నీకు తెలుసా? తెలిస్తే నేను కంగారు పడతానని నాతో చెప్పలేదా? రుద్ర నా గురించి చెప్పేస్తాడా? అలాంటిది ఏమైనా ఉంటే మీకు చెప్పకుండా ఎందుకుంటాను పెదనాన్న. మీరు ఎక్కువగా దీని గురించి ఆలోచించకండి. ఇది మనం బిజినెస్లో ఎదగడం చూసి ఓర్వలేని వాళ్ళు చేసిన కుట్ర. బిజినెస్ రైవలరీ అయితే బిజినెస్ దెబ్బతీయడానికి కుట్రలు చేస్తారు, కానీ ప్రాణాలు తీయాలనుకోరు కదా. మాకెవరికీ ఏ కష్టం రాకుండా నువ్వు అడ్డుగా నిలబడతావని నాకు అర్థం అవుతోంది.